హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రోత్సాహంతో దాతల ఆర్థిక సహాయంతో పోలీసుల సౌకర్యార్థం 7 రక్షక్ ద్విచక్ర వాహనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో హిందూపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ద్విచక్ర వాహనాలకు పూజలు గావించి జెండా ఊపి వాహనాలు ప్రారంభించారు. జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని, అందుకు తగ్గట్టుగా సిబ్బందికి వాహనాలు కూడా అందుబాటులో ఉండాలన్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధతో దాతల సహకారంతో ఇప్పటికీ హిందూపురం సబ్ డివిజన్కి 3 బొలెరో వాహనాలు పంపిణీ చేయడం జరిగిందని, ప్రస్తుతం 7 రక్షక్ ద్విచక్ర వాహనాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. హిందూపురం సబ్ డివిజన్ సమస్యాత్మక డివిజన్ కావడంతో పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారన్నారు. అత్యవసర సమయాల్లో 112కు కాల్ వచ్చిన సమయంలో వెంటనే పోలీసులు ద్విచక్ర వాహనాల సంఘటనా స్థలానికి చేరుకోవడానికి అవకాశం ఉందన్నారు. అత్యవసర సమయాల్లో పోలీసులకు ఎంతగానో ఉపయోగపడే ద్విచక్ర వాహనాలు అందజేయడం చాలా సంతోషమని ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి కృతజ్ఞతలు తెలిపారు. హిందూపూర్ సబ్ డివిజన్లో మన హానరబుల్ ఎమ్మెల్యే హిందూపూర్ బలయ్య గారి ఆధ్వర్యంలో 7 బైక్స్ ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. అంటే ఒక 1 మంత్ ముందు 3 వెహికల్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది హానరబుల్ ఎమ్మెల్యే. బట్ ఈరోజు బైక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో హానరబుల్ సీఎం ఆదేశాల మేరకు మనకి ఎమర్జెన్సీ కాల్స్ 112 కాల్స్ వచ్చినప్పుడు వితిన్ షార్ట్ టైం రెస్పాండ్ అవ్వాలి, అంటే ఎంత త్వరగా రెస్పాండ్ అవ్వాలో అంత త్వరగా రెస్పాండ్ అవ్వాలనే ఉద్దేశం మేరకు ఈ కొత్త వెహికల్స్ని తీసుకోవడం అనేది మన హిందూపూర్ సబ్ డివిజన్లో చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతాయంటే మనకి ఎమర్జెన్సీ కాల్ వచ్చినప్పుడు ఏ డిలే లేకుండా మన వెహికల్స్ ఆల్మోస్ట్ దాదాపు ఇప్పుడు 10 వెహికల్స్ లెక్క ప్రకారం 10 వెహికల్స్ వచ్చినట్టు, 3 బొలీరో, అది కాకుండా 7 2 వీలర్స్ వచ్చినట్టు. సో అది కాకుండా హిందూపూర్ సబ్ డివిజన్లో ఎనీ టైము సెన్సిటివ్ సబ్ డివిజన్ కాబట్టి మనకి రెస్పాన్స్ బాగుండాలన్న ఉద్దేశంతో పాటు ఈ వెహికల్స్ ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ కూడా మన డిఎస్పీ మహేష్కి, అదేవిధంగా 1 టౌన్ 2 టౌన్ హిందూపూర్ రూరల్ యూపీఎస్, హిందూపూర్ రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్స్ అందరికి కూడా ఈ అవగాహనని బాగా యూస్ఫుల్గా వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ హానరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.